యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భౌతిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. ఈ వీడియోలో మనము శివలింగాభిషేకం గురించి, అందులో ఉండేటువంటి మర్మత్వం గురించి తెలుసుకుందాము. గంగాధరుడి లింగాభిషేకంలో ఉన్న గాఢమైన గూఢార్థం. ప్రకృతి సంస్కృతి సంస్కృతం. శివలింగంపై క్షీరం పోయడం అశాస్త్రీయమా, అవైదికమా, తప్ప, ఇంకేమైనా అని ప్రశ్న వేసుకుంటే, శివలింగంపై క్షీరం పోయడం అశాస్త్రీయం కాదు. శివలింగంపై క్షీరం పోయడం అవైదికం కాదు. శివలింగంపై క్షీరం పోయడం తప్పు కాదు. తప్ప అంటే తప్పు కాదు. వేదాల్లో ఎక్కడ చెప్పారో తెలియదు, కానీ ఎందుకంటే నేను వేదాధ్యయనం చేయలేదు. కానీ ఒక యోగ శాస్త్రం నిపుణుడిగా, ఒక యోగ సాధకుడిగా, ఒక యోగానుభూతి పొందినటువంటి వాడిగా చెప్తున్నాను. శివలింగంపై క్షీరం పోయడం సశాస్త్రీయమే. శివుడు మహాదేవుడు, దేవుడు మహాశివుడు, మహాదేవుడు. అసలు ముందు శివుడు అంటే ఏమిటి అని అంటే ప్రశ్న వేసుకుంటే చాలామందికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. శివుడు అంటే జీవాత్మయే శివుడు అని చాలా చాలా అతి సామాన్యమైనటువంటి హిందువు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట. అవాంగ్మయ గోచరం కాని శక్తియే అక్షర పరబ్రహ్మ శక్తియే అక్షర పరబ్రహ్మము. అదియే మహాదేవుడు, అదియే శివుడు కూడా. అక్షర పరబ్రహ్మమును నేను సంస్కృతంలో అక్షర అని పిలుస్తాను, అని వ్యవహరిస్తాను. నిజానికి జీవాత్మ కూడా అక్షరుడే, పరమాత్మ కూడా అక్షరుడే. కానీ జీవాత్మ ధరించినటువంటి దేహం మాత్రం క్షరమైనది. చాలామంది ఈ జీవాత్మ అక్షరుడు అంటే అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళు జీవాత్మ అంటే దేహమే అని అనుకుంటూ ఉంటారు. నిజానికి జీవాత్మ అని అంటే దేహం లోపల ఉన్నటువంటి ఆత్మయే జీవాత్మ. ఈ యొక్క జీవాత్మ కూడా అక్షరమైనదే ఒకానొక స్థితి వరకు. తర్వాత మళ్ళీ ఇది కూడా ఆ పరమాత్మలో క్షరం అవుతుంది. ఎప్పుడైతే మనము లయం అవుతుంది, యోగం అవుతుంది. అసలు దేదీప్యమానం అన్న పదమే దేహంలో ఉన్న ఆత్మదీపము అని అర్థము. దేదీప్యమానం అంటే దేహంలో ఉన్నటువంటి దీపమే దేదీప్యమానం అన్నమాట. అక్షరుడు అయిన జీవాత్మ క్షరమైన దేహాన్ని ధరించి పరమ అక్షరుడైన పరమాత్మ ద్వారా దేహంలో స్థిరంగా ఉపస్థితమై ఉంటాడు. ఆ పరబ్రహ్మ ఆ పరమ అక్షరుడైన పరమాత్మ సదా తురీయావస్థలో ఉంటాడనమాట. అంటే ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ఈ జీవాత్మ జాగృత్తు, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలలో ఉంటుంది. లేకపోతే ఒకవేళ ఒక వ్యక్తి యోగ సాధన చేస్తే అతను తురీయ అవస్థలో ఉంటాడు. కానీ ఈ సర్వత్రా వ్యాపించినటువంటి అక్షరుడైనటువంటి పరమాత్మ సదా తురీయ అవస్థలో ఉంటాడు. ఆ తురీయ అవస్థలో దానినే సదాశివుడు అని వ్యవహరిస్తూ ఉంటారు. సదాశివుడు అని అంటే ఎల్లప్పుడూ తురీయ స్థితిలో ఉండేటువంటి ఏ స్థితి ఉందో అది సదాశివం అని అంటారు దాన్ని. సదాశివం ఆ సదా తురీయ అవస్థలో ఉన్న శివశక్తి అక్షరానికి
అతీతముగా ఉంటాడు లేదా ఉంటుంది. మనం అదే శివుడు అదే శక్తి అన్నమాట. అదే సదాశివుడు అదే శక్తి కూడా. కాబట్టి దాన్ని మనం ఏమనొచ్చు అంటే క్షరానికి దాన్ని ఎలా పరిగణించవచ్చు అంటే ఏ దృష్టికోణంతో పరిగణించవచ్చు అంటే అది అక్షరము క్షరానికి అతీతంగా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. తురీయ అవస్థలలో కర్మ ఉండదు కాబట్టి అక్షర అనే పదంలో క్షర అనే అక్షర లేదా క్షర అనే పదాలు అనే శబ్దాలలో రాపోతుంది. ఎందుకంటే రా అంటే రకారం అంటే కర్మ కర్మ లేదా క్రియకు సంబంధించినటువంటి అక్షర బీజాక్షరము. రకారంలో ఉంటే రమించడం అన్నమాట. అలాగే తురీయ స్థితిలో త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితి. అప్పుడు అకారం కూడా పోతుందన్నమాట. ఎందుకంటే అకారం అనేది ఏమీ లేనప్పుడు వ్యక్తి కూడా ఉండడు. ఇక్కడే మనకు ఏమీ లేనప్పుడు వ్యక్తి కూడా ఉండడు. మిగిలినది క్ష ఉంటుందన్నమాట. పోయింది, పోయింది. ఇప్పుడు క్ష మాత్రమే ఉంది. ఈ విశ్వంలో తురీయ స్థితి ఒకటి ఉంది అని గుర్తు పట్టేది ఎవరు లేదా గుర్తు చేసేది ఎవరు అని అంటే యోగ సాధన చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళనే మనం యోగులు అని అంటాము. అది ఎవరైనా కావచ్చు. సాధారణంగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా యోగి కావచ్చు. అలాగే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా యోగి కావచ్చు. లేకపోతే అటు గృహస్థు కాకుండా అటు సన్యాసి కాకుండా ఏదో విచ్చలవిడిగా తిరిగే కొంతమంది సాధన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి ఈ చరిత్రలో. ఉదాహరణకు యోగి వేమన అంటే ఆయన వ్యక్తి కాబట్టి అప్పుడు ఆ తురీయ అవస్థను ఆయన అనుభవించాడు, దాన్ని గుర్తించాడు. ఆ తురీయ అవస్థలో ఆ యోగ సాధన చేసినటువంటి వ్యక్తులే యోగంలో క్షకారతత్వానికి క్షకారతత్వంలో తాదాప్యం పొంది సమత్వం పొంది అందులో యోగానందంలో రమిస్తూ ఉన్న జీవాత్మ అనే శివుడికి ఆ క్షకారతత్వముతో అభిషేకించడమే క్షీరాభిషేకం. ఎందుకంటే ఆ యొక్క క్షకారతత్వంలో తాదాప్యం పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళు అలా ఆ యొక్క అక్షర పరబ్రహ్మం స్వరూపంలో వీళ్ళు ఈ రెండు లయమైపోతుంటాయి కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని లయం చేసుకున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు కర్మాచరణ చేయడమే క్షీరాభిషేకం అన్నమాట. అటువంటి వ్యక్తులు యోగ సాధన చేయడమే క్షీరాభిషేకము. అది నిజమైన క్షీరాభిషేకం అన్నమాట. మరి జలాభిషేకం ఎందుకు చేస్తున్నారు అని అంటే క్షీరాభిషేకానికి జలాభిషేకానికి అసలు క్షీరసాగరం పైన అద్వైతం ప్రకారం శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే, అమ్మవారు ఇద్దరు ఒకటే, ముగ్గురు ఒక్కటే. కానీ ఈ అలాగే అందుకే మనకు విష్ణువుని క్షీరసాగర శయనుడు అని అంటూ ఉంటారు. ఎందుకంటే పరమాత్మ ఒక్కటే కాబట్టి. ఆ విధంగా మనము అక్షరం అనే పదం నుంచి క్షీరం అనే పదం డిరైవ్ చేసుకోవాలా. అలా ఆ దృష్టికోణంలో మనము దర్శించాలన్నమాట. క్షీరం అంటే కేవలం పాలని మాత్రమే కాదు, కానీ పాలన కూడా క్షీరం అనాల. ఎందుకంటే మనకు అదంతా పెద్ద కాన్సెప్ట్. ఎందుకంటే మనకు ఈ విశ్వంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క ఇంద్రియాలు నడిపించేటువంటిది అవాంగ్మయ గోచరమైనటువంటి ఆ యొక్క అక్షర పరబ్రహ్మనే గోవు అని పరిగణించుకోవచ్చు. దానినే కామధేనువు అని రకరకాలుగా కథలలో మనకు వివరించారు. ఏదంటే విశ్వామిత్రుడు వశిష్ఠుడు కథలో మనకు ఒక ఆవు ఉంటుంది. అలాగే కార్తవ్యార్జునుడు పరశురాం జమదగ్ని మహర్షి వాళ్ళ యొక్క స్టోరీలో కూడా మనకు వారి యొక్క చరిత్రలో కూడా మనకు ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవులన్నీ కూడా మనకు ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి
పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి మనకు దాన్ని కూడా క్షీరము అని అనొచ్చు అనమాట. ఆవుల నుంచి వచ్చేటువంటి ఈ పాలను కూడా క్షీరము అనొచ్చు అనమాట. యోగ సాధన మరి అసలు విషయానికి వస్తాము. జలాభిషేకం ఎందుకు అని అంటే, యోగ సాధన చేసిన మొట్టమొదటి తొలి రోజులలో వ్యక్తి అనబడుతూ ఉన్న జీవాత్మ అనేక జన్మల కారణముగా అనేక వేడి నిట్టూర్పులతో ఉంటాడనమాట. అంటే ఇందులో ఉండేటువంటి శివుడు అనేకమైనటువంటి సుఖదుఖాలు, అనేకమైనటువంటి కర్మలతో ఈ యొక్క ఉష్ణం అనేది ఈ శరీరంలో వ్యాప్తి చెంది ఉంటుంది. అందుకే మనకు శివాలయాలలో ఎప్పుడు శివుడిపైన ఎప్పుడు జలధార ఉండాలి అని అంటూ ఉంటారు. ఆ జలధార ఏమిటి అంటే, ఆ స్థితిలో శివాభిషేకం చేయడం అంటే యోగ సాధన ద్వారా, యోగాభ్యాసం ద్వారా చేయడం వలన ఆకాశ జలాలను వ్యక్తి యొక్క హృదయంలో ప్రతిష్టమైనటువంటి శివలింగాభిషేకం చేయడమే ఈ జలాభిషేకం యొక్క పరమార్థము. ఆ సుధా జలది సదా మనతోనే ఉంటుంది. దానినే మనము సుధా జలది అని అంటాము. దానినే మనము ఆకాశగంగా కూడా అని అంటాము. అందుకే మనం యోగ సాధన చేసినప్పుడు, చేయకపోయినా ఆ యొక్క జలాభిషేకము శ్వాసక్రియ రూపంలో, మనోక్రియ రూపంలో జరుగుతూనే ఉంటుంది. అందుకే శివలింగం పైన ధారాపాత్ర పెడతారు. అసలు ఆ పాత్రకు ధారాపాత్ర అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే, శరీరం అనే పాత్రను ఆధారం చేసుకొని ధార చేసుకొని ధార రూపంలో, అంటే ధార అని అంటే ఒక ఇదిగో ఇలా అన్నమాట. ధార అంటే ఈ సన్నని గీతలాగా దారం అనేది ఎలా ఉంటుంది, దారం అనే పదం కూడా అలానే వచ్చిందన్నమాట. ఆ యొక్క ఆకాశగంగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ధారాపాత్ర అని అన్నారనమాట. అక్కడ ధారాపాత్రలో కూడా ఎక్కువ వేగంతో పడవన్నమాట, మెల్లిగా పడుతూ ఉంటుంది. దేవాలయంలో ఉండే ధారాపాత్రలలో కూడా చాలా తక్కువ వేగంతో. అదేవిధంగా జీవాత్మ యొక్క శరీరంలో కూడా ఈ యొక్క ఆకాశగంగా అనేది మెల్లిగా మన యొక్క శరీరంలో వస్తూ ఉంటుంది. అది సాధారణ మానవులు గమనించలేరు. యోగ సాధన చేసినటువంటి వాళ్ళు మాత్రం గమనించగలుగుతారు అన్నమాట. శరీరం అనే పాత్రను ఆధారం చేసుకొని ధార రూపంలో ఆకాశగంగ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దానిని ధారాపాత్ర అని అన్నారు. సదా తురీయ అవస్థలో ఉన్న శివశక్తి క్షరానికి అక్షరానికి అతీతుగా ఉంటాడు కాబట్టి అదే వాక్యాన్ని సంస్కృతంలో ఎవరైనా కాబట్టి దాన్ని క్షీరము అని అన్నారు. ఇప్పుడు ఇది జలము అని అంటే కాలంలో జనిస్తూ ఉంటుంది కాబట్టి జలము అని అన్నారు. దానినే జలాభిషేకంతో మనము సంకేత రూపంగా మనకు ప్రసాదించారు. మరి దదియాభిషేకం అంటే ఏమిటి? ఈ యొక్క పెరుగు యొక్క అభిషేకం ఎందుకు చేస్తారు అని అంటే, దది అంటే పెరుగు. వ్యక్తి అయిన జీవాత్మ యోగ సాధన ద్వారా క్షీరాభిషేకం చేసుకున్న తర్వాత, క్షీరాభిషేకం విశ్వమంతా తానే పెరిగి ఉన్నాడని, తన యొక్క చైతన్యమే వ్యాప్తి చెంది ఉన్నదని అనే యొక్క చైతన్య స్థాయికి వస్తాడనమాట. దది అనే శబ్దంలో దా అనేది అల్ప ప్రాణము, ది అనేది ఆ అల్ప ప్రాణానికి మహాప్రాణము. దా అంటే మనము ఇక్కడ జీవాత్మ అని ధ అంటే పరమాత్మ అని అర్థము. సాధారణ జీవితంలో కూడా జ్ఞానం అనే అగ్ని ద్వారా వేడి చేయబడిన పాలల్లో వచ్చి ఆ యొక్క దది పడిన అంటే ఆ యొక్క పెరుగు వచ్చి పడిన పెరుగు మనం తోడు పెట్టుకుంటాం కదా, ఆ పెరుగు
వచ్చి పడినా కూడా ఆ పాత్ర ఉన్నంత మేరకు పేరుకొని పోతుంది. శరీరంలో ఉన్న ఆ అంశాత్మ విశ్వవ్యాప్తమైనటువంటి పూర్ణాత్మతో సమత్వం చెందడం ద్వారా, అంటే యోగంలో సమత్వం చెందడం కూడా మనకు విశ్వమంతా తానే వ్యాప్తి చెంది ఉన్నాడు అనని అవగతమవుతుంది. అలా అవగతమైన వెంటనే ఆ అవగతం చేసుకోవడమే మనము దది అభిషేకానికి సాంకేతిక ప్రతీక అన్నమాట. ఇది కొంచెం పెద్ద వీడియో, మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఘృతాభిషేకంలో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటి అంటే, పాలు పెరుగు అయిన తర్వాత పాలు పెరుగైన తర్వాత మీగడను పులియబట్టి వెన్నను తయారు అగును. ఆ యొక్క వెన్నను అగ్ని సంస్కారం చేయగా వచ్చినదే ఘృతం అన్నమాట. క్షీరమైన ఆ అక్షర పరబ్రహ్మకు ప్రతిరూపమైనటువంటి జీవాత్మ శరీరం అనేటువంటి ఘటము ద్వారా అనేక జన్మజన్మల సంస్కారాలను, కర్మలను, జ్ఞాన, భక్తి, వైరాగ్యము అనేటువంటి యోగముల ద్వారా సత్యామృతం అనేటువంటి ఘృతాన్ని, అంటే అనేకమైనటువంటి సత్యాలు ఉంటాయి. ఒక్కొక్క సత్యము ఒక్కొక్క జ్ఞానం వస్తుంది. ఒక్కొక్క జ్ఞానము ఒక్కొక్క అమృతం అవుతుంది. దానినే ఘృతం అని అన్నారు. దానిని ఎందుకు శరీరం అనేది ఘట్టం కాబట్టి దాన్ని ఘృతం అని అన్నారు. ఆ యొక్క ఘటంలో ఉంటూ కర్మ చేస్తున్నారు కాబట్టి దానిని ఘృతం అని అన్నారు. శరీరంలో ఉన్న లింగాభిషేకం అవుతుంది. దానికి సంకేతంగా ఘృతాభిషేకం చేశారన్నమాట. ఆ యొక్క మరి మధు అభిషేకం ఎందుకు మధు అభిషేకంలో ఉన్నటువంటి మర్మం ఏమిటి అని అంటే, జీవాత్మ అనే కీటకం అనేక మార్గాలలో, అంటే జ్ఞాన మార్గంలో కావచ్చు, కర్మ మార్గంలో కావచ్చు, భక్తి మార్గంలో కావచ్చు, వైరాగ్యంలో కావచ్చు, లేదా యోగ సాధన అనేటువంటి మార్గంలో కావచ్చు, తనను తాను అంటే అంటే పరమాత్మ యొక్క స్వరూపము అని ఎరుక పొందిన తర్వాత ఇలా అనగలుగుతాడు. మధు అంటే నేను, అది నేనే అన్నమాట. మధు అని అంటే తేనె అనే అర్థం వస్తుంది సాధారణ ప్రజల భావజాలంలో. కానీ నిజానికి మధు అని అంటే అది నేనే అని అన్నమాట యోగార్థంలో. అప్పుడు జీవాత్మకు ఏ అనుభవం వచ్చినా అది తీయగానే ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ యొక్క పరమాత్మతో మధుపర్కం చెందుతాము. మనం మధుపర్కం అనేది కూడా మనకి ఇస్తూ ఉంటారు. అంటే తేనె ఇదే పంచామృతమే కొంచెం మధుపర్కంగా ఇస్తూ ఉంటారు. ఆ యొక్క దాంతో సమత్వం చెందినటువంటి వాడు అప్పుడు మనకు అతనికి ఎటువంటి అనుభవం వచ్చినా కూడా తీయగానే ఉంటుంది. అందుకే మనము పరమాత్ముడిని మధురా నగరవాసి అని అంటాము. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణుడు మధురా నగరంలో ఉన్నాడనమాట. అలాగే మనము నేను అదే అంటే మహాప్రాణిని, నేను అదే అంటే మహాప్రాణి అయినటువంటి పరమాత్మ అని అర్థము. అదే అల్ప ప్రాణమైనటువంటి దా అని వాడినామనుకో, మామూలు దా మొదటి దా వాడామనుకో మద లేదా మదం అంటే మితిమీరిన అహం అన్నమాట. భావం మితిమీరిన అహంతో ఉన్న జీవాత్మ అని అర్థము. ఇక్కడ అల్పప్రాణ శబ్ద ప్రయోగించబడుతుంది. పరమాత్మ లేకుండా కేవలం జీవాత్మ అల్పప్రాణి అవుతాడు కాబట్టి అందుకు మదం అని అంటే అహంకారంతో కూడుకున్నటువంటి జీవాత్మయే మదం అన్నమాట. అందుకే మనము అంటారు, నీకు మదం ఎక్కిందా ఏమి అని అంటూ ఉంటారు కదా. ఎప్పుడైతే అతిగా అహంకారంతో ప్రవర్తిస్తే ఎవరైనా, బ్రహ్మానందమే మకరందం అన్నమాట. ఆ యొక్క బ్రహ్మానందాన్ని
అనుభవించడమే ఆ యొక్క మకరందాన్ని ఆస్వాదించడము. ఒక్కొక్క మార్గము ఒక్కొక్క పుష్పజాతి వంటిది. ఒక్కొక్క పుష్పజాతిలో ఉన్నటువంటి పుష్పజాతి రకములలో అనేక పువ్వులు ఉంటాయి. అలాగే భక్తి మార్గం ఒక పుష్పజాతి ఉదాహరణకి భక్తి మార్గం అనేటువంటి పుష్పజాతి అని అనుకుంటే ఆ జాతిలో అనేక పద్ధతులు, తంతులు, పూజలు, వ్యవహారాలు, రకరకాల అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, ఇవన్నీ పూజలో భక్తి మార్గంలో ఒకానొక పద్ధతులు అన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్క విడివిడి పూలు. ఉదాహరణకు ఇది భక్తి మార్గం అనేది ఒక రోజా పువ్వు అని అనుకున్నామంటే రోజా పువ్వులో అనేక పువ్వులు ఉంటాయి. ఒకటే పువ్వు ఉండదు కదా భూమిపైన, అనేక పువ్వులు ఉంటాయి. ఆ పద్ధతులు ఒక పువ్వు వచ్చేసి పూజ అని అనుకుంటాము. పూజలో ఉండేటువంటి ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి పూజలో ఉండేటువంటి ఆ యొక్క ఆనందాన్ని పొందుతాడనమాట. అలాగే ఇంకొక మార్గం ఏంటంటే అభిషేకం చేయడము. భక్తితో అభిషేకం చేస్తాడు కాబట్టి ఆ యొక్క పద్ధతిలో తాను ఆనందం పొందుతాడు కాబట్టి అది ఒక రకమైన ఆనందం అన్నమాట. అలాగే రకరకాల కొంతమంది వేరే భజనలు చేస్తారు. అది కూడా ఒకానొక భక్తి మార్గంలో ఒకానొక పువ్వు అన్నమాట. అలాగే జ్ఞాన మార్గం అని పరిగణిస్తే రకరకాల విషయాలు తెలుసుకుంటూ జ్ఞాన మార్గం ద్వారా కూడా చేరుకుంటాడు. అలాగే కర్మ మార్గం అనుకుంటే రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా మనము పరమాత్మను చేరుకునే అవకాశం ఉంటుంది. అలా రకరకాల పువ్వులలో నుంచి ఏ విధంగా అయితే తేనెటీగలు మధువును సేకరించి అంటే మకరందాన్ని సేకరించి మధువును విసర్జించినట్టుగా జీవాత్మ అయిన ప్రతి వ్యక్తి ప్రతి అనుభూతి నుంచి భక్తిలో నుంచి మధురమైనటువంటి తత్వాన్ని ఆస్వాదించాలి అనే తత్వానికి, భక్తి తత్వానికి సంకేతంగా తేనెాభిషేకము శివుడికి చేస్తారు. ఫలాభిషేకం ఏమిటి అంటే మరి ఫలాలు కూడా అభిషేకం చేస్తూ ఉంటారు శివుడికి. మనం శివుడి అని ఇక్కడ పరిగణిస్తున్నాం కానీ నిజానికి ఏ ఇష్టదైవం అయితే ఆ యొక్క దైవం అన్నమాట. మరి ఆ ఫలాలలో అభిషేకంలో ఉన్నటువంటి సంకేతానికి ఏమిటి, ఆ యొక్క ఫలాభిషేకం యొక్క మర్మం ఏమిటి అని పరిశీలిస్తే ఫలాలు వచ్చేసి అంటే అక్కడ కర్మ ఫలాలు ప్రతి ఒక్క ఫలానికి కర్మ ద్వారానే మనకు ఉంటుంది. అదే పంచరకములైనటువంటి ఇంద్రియాలలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ శక్తి ఆ కంట్లో ఒకవేళ ఆ విద్యుత్ శక్తి కంట్లోకి ప్రవహిస్తే అది చూపు ఉంటుంది. అదే చెవులోకి పోతే వినికిడి అవుతుంది. చేతుల్లో కాళ్ళలోకి పోతే కర్మ అవుతుంది. ఇలా పాలాభిషేకం నుంచి ఫలాభిషేకం వరకు మనము అంతరార్థాలు తెలుసుకున్నాము. మరి ఇంత పెద్ద దేవాలయము, అందులో ఉండేటువంటి మూర్తులు, శివలింగాలు ఎందుకు అభిషేకాలు ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఆధునిక భౌతిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము ఉంది కాబట్టి మనకు ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి ఇవంతా మనకు అర్థమవుతున్నాయి. ఒకానొక సాధారణమైనటువంటి చదివినటువంటి వ్యక్తి కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఇప్పుడైతే ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రం పరిజ్ఞానం లేని రోజుల్లో ఒకప్పుడు ఈ ఆధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానము సాంకేతిక విజ్ఞాన శాస్త్రం లేని రోజుల్లో ఆ రోజుల్లో మనస్సు, ఇంద్రియములు అన్నీ నిర్మాణ, వర్ణన, సాపేక్ష రూపంలో ద్వారానే అర్థం చేసుకునేవాళ్ళు అన్నమాట. మనకు ప్రతిదాన్ని పోల్చి చెప్పాలా, ఇంకా ఆ రోజుల్లో ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి అలా ఆ నిర్మాణం దేహానికి
రిప్లికా లాగా దాదాపు దేహం అనేటువంటి దేహం యొక్క ప్రతిబింబం లాగా లేదా ఇమేజ్ అని అంటారు, ఇమేజ్ లాగా దేవాలయాన్ని ఈ దేవాలయం అనే ఒక పెద్ద ఇంజనీరింగ్ స్ట్రక్చర్ నిర్మించారు. దేవాలయం అనేటువంటి ఎందుకంటే చిన్న చిన్న ఇంజనీరింగ్ స్ట్రక్చర్ నిర్మిస్తే ఏమవుతుంది అంటే అది కాలాంతరంలో పోవచ్చు. అదే ఒకటేసారి పెద్దది అని అనిపిస్తే ఈ వ్యక్తి అల్పదేహము ధరించి ఉన్నాడు కాబట్టి అది పెద్దది అని వాళ్ళకు అందులో దేవుడు ఉన్నాడు అని ప్రజలకు అందరికీ ఒక భక్తిభావం ఏర్పడుతుంది. నిజంగా లేడా అనంటే ఉన్నాడనమాట. అందులో ఉన్న ఆ యొక్క శక్తిని కేంద్రీకరించేదానికోసమే ఆ యొక్క ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశారనమాట. దేవాలయం అనేది ఒకానొక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ స్ట్రక్చర్ నిర్మించారు. కానీ అది దేహం అనేటువంటి ఇంజనీరింగ్ స్ట్రక్చర్తో సమానం కాదు, అచ్చుదించినట్లుగా ఉంటుంది. కానీ దేహం అనే దాంతో అది సమానం కాదనమాట. ఎందుకంటే దేహమే దేవాలయము, దాని యొక్క ప్రతిబింబమే దేహం యొక్క ప్రతిబింబమే దేవాలయం అన్నమాట. దేహంలోనే నిజమైన దేవుడు ఉంటాడు. దేవాలయంలో మనం వచ్చేసి ఆ యొక్క దేహంలో ఉండేటువంటి దేవుడికి ప్రతిరూపముగా దేవాలయంలో ఉన్నటువంటి దేవుడిని ప్రతిష్ఠ చేసుకుంటాము. కొన్ని స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి, అవి వేరే, వాటి సంగతి వేరే విషయము. కానీ సాధారణమైనటువంటి దేవాలయాల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఆ విధంగా పరమాత్మ వైపుకు అడుగులు వేస్తారు. ఎప్పుడైతే అటువంటి శక్తి క్షేత్రాన్ని నిర్మిస్తారో మానవుల్లో ఉండేటువంటి ఆ యొక్క శక్తి క్షేత్రాలకు మానవుడు వెళ్ళినప్పుడు, దర్శించినప్పుడు మానవుడిలోని అంతఃకరణంలో కొంచెము పరిశుద్ధత ఏర్పడి వాళ్ళు దైనందికమైన జీవితంలో సుఖాలు, కష్టాలు, దుఃఖాలు ఏవేవో ఉంటాయి. వాటి వల్ల ఓహో దేవుడు ఆ యొక్క ఎనర్జీని తను ఆ యొక్క ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ఆ యొక్క ఎనర్జీని లోపలికి తీసుకొని మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి దేవాలయాలన్నీ కూడా శాస్త్రీయమైనవే. ఆ దేహం అనేటువంటి ఇంజనీరింగ్ స్ట్రక్చర్ నిర్మించిన తర్వాత శ్రద్ధ, భక్తి అనే అంశాల ద్వారా విచలితమైనటువంటి మనస్సు, చంచలమైనటువంటి మనస్సు, మానవుల యొక్క ఇంద్రియము, బుద్ధి, అహంకారాలను నిశ్చలం చేస్తుంది కొంతవరకు. అది వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది. వ్యక్తి యొక్క భక్తి స్థితిని కూడా ఏదో దర్శించి వచ్చినాము దాని గురించి అనుకునేటట్టుగా అయితే అటువంటి వ్యక్తులకు తక్కువ ప్రభావం ఉంటుంది. పూర్తి భక్తితో శరణాగతి పొందినటువంటి భక్తులకు చాలా తక్కువ శక్తి అనేది, మనశ్శాంతి అనేది పొందుతుంది. ఏదో పోయినాము మేము 10 రూపాయలు, మేము ఒక 100 రూపాయల టికెట్ పెట్టి కొనుక్కొని పోయినాము వచ్చినాము అని అంటే వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది. మీరు అత్యంత భక్తితో ధర్మదర్శనానికి పోయి వచ్చినా కానీ మీకు అది ఆ యొక్క తృప్తి అనేది వేరే విధంగా ఉంటుందన్నమాట. అది వ్యక్తి యొక్క భక్తిని బట్టి ఉంటుంది. చూడండి, ఈ భూమి మీద ఉన్న మానవులందరూ తార్కికమైనటువంటి ఈ శాస్త్రీయమైనటువంటి విజ్ఞాన దృష్టికోణంలో విషయాలు తెలుసుకోలేరన్నమాట. అందరినీ వేదం నేర్చుకోమంటే కూడా చాలా అది అశాస్త్రీయమైనది. అందరూ వేదాలు ఎలా నేర్చుకోగలుగుతారు? అవి మహా పండితులే నేర్చుకోలేరు వాటిల్ని. 14 ఏళ్ళు మరి నేర్చుకోలేరు అని వదిలేస్తామా అని అనుకుంటే వదిలేయకూడదు. అవి నేర్చుకునే వాళ్ళు నేర్చుకోలేని వాళ్ళు ఈ యొక్క భక్తి మార్గము, జ్ఞాన మార్గము ఇటువంటి వాటిల్లో ద్వారా అడుగులు వేసేదానికోసము ఈ యొక్క దేవాలయాలు అనేటువంటి ఈ స్ట్రక్చర్స్ నిర్మించి అందులో ఉన్నటువంటి దేవుళ్ళను వారికి రకరకాల పేర్లతో పెట్టి అభిషేకాలు, పూజలు, అర్చనలు అవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే అందరికీ ఈ భూమిపైన విజ్ఞాన శాస్త్ర దృక్పథం అనేది ఏర్పడదు. అలాంటిది సాధారణం ఏర్పడదు కాబట్టి అలాంటిది సాంసారిక మానవులందరికీ
వేదాలు అధ్యయనం చేయడం చెప్పడం కూడా ఒకానొక కమ్యూనిస్ట్ భావజాలమేనమాట. అయితే అది కమ్యూనిస్ట్ భావజాలం ఏంటంటే అందరినీ ఒకే ఘాటిని కట్టేయడం అన్నమాట. అదేవిధంగా కొంతమంది చెప్తూ ఉంటారు, అందరూ వేదాలనే నేర్చుకోవాలి, వేదాలు కంపల్సరీగా నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అది అందరికీ అది సాధ్యమయ్యే పని కాదనమాట. పోనీ ఆ చెప్పే వాళ్ళన్నా పూర్తిగా నేర్చుకున్నారనే కూడా నేర్చుకోలేరన్నమాట. వ్యక్తి భౌతిక విశ్వం గురించి అవపోసన పట్టినటువంటి అంతరిక్ష పరిశోధకులు, అణుపరిశోధకులు మరియు జన్యుపరమైనటువంటి డాక్టర్లకు కూడా భక్తి అనే ఎమోషన్ ఉంటుంది. వాళ్ళు కూడా అతీతులు కారన్నమాట. వాళ్ళకు సూక్ష్మమైనటువంటి ఆత్మజ్ఞాన ఆత్మశాస్త్ర విషయాలు తెలియవు కాబట్టి, వాళ్ళు అనుభవించలేదు కాబట్టి వాళ్ళకు అలా తెలుస్తుందన్నమాట. అలాంటి చదువులు ఎన్ని చదివినా చివరికి యోగ మార్గంలోకి రావాల్సిందే. ఉదాహరణకి మనము అప్పుడప్పుడు వీళ్ళు కొన్ని సంస్థల వాళ్ళు మన రాకెట్ను తీసుకొని పోయి అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నారు అంటే వాళ్ళు ఎగతాళిగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ భౌతిక శాస్త్రం చదివినటువంటి వాళ్లకు కేవలం భౌతిక శాస్త్రం చదివినటువంటి వాళ్లకు ఆత్మతత్వము భగవద్భక్తి గురించి వాళ్ళకు పూర్తిగా తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. భగవద్భక్తి గురించి తెలిసినటువంటి వాళ్ళు అటువంటి రాకెట్లను అణు విజ్ఞాన అణు పరిశోధనను ఎవరూ చేయరు, ఆత్మశోధననే చేసుకుంటారన్నమాట. వాళ్ళకు సూక్ష్మమైనటువంటి ఆత్మజ్ఞాన శాస్త్ర విషయాలు తెలియవు కాబట్టి. అదే సత్యం వేద విద్యకు యజ్ఞ విద్యకు వీర విద్యకు కూడా వర్తిస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు వగైరాలు చేసినా కూడా ఆత్మజ్ఞానం అనేది ద్వారానే ఆ యొక్క కర్మలకు పూర్ణత్వం అనేది వస్తుంది. ఉదాహరణకు కొంతమంది పైన భక్తితో పూజ చేస్తారు, దానివల్ల వాళ్ళకు పూర్ణత్వం అవ్వదు. ఏదో వాళ్ళ కోరికలు తీర్చుకొని దాంతో తృప్తి పడుతూ ఉంటారు. అలాగే కొంతమంది మహాభక్తితో ఏ కోరికలు లేకుండా భక్తితో ఉంటారన్నమాట. ఎప్పుడు సదా ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన కంటికి కనపడుతున్నారు కాబట్టి వాళ్ళకు విలువ ఉండదు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఎప్పుడు కృష్ణ కృష్ణ, రామ రామ, శివ శివ అని అనుకుంటూ ఉంటారు. అలాంటి భక్తులు కూడా మనకు మహాభక్తులు అయి ఉంటారు వాళ్ళు. అలాంటిది సాంసారిక మానవులను అందరినీ వేదాలు అధ్యయనం చెప్పడం కూడా ఒకానొక కమ్యూనిస్టు భావజాలమే. మరి ఒకవేళ శివలింగాభిషేకము భక్తి అనే కాన్సెప్ట్ అనేది మన హిందూ ధర్మంలో, లేదా కర్మ అంటే పూజలు అష్టోత్తరాలు ఇటువంటివన్నీ ఏమీ లేవు అని అనుకున్నామనుకో, హిందూ ధర్మంలో ఏమవుతుందంటే ఎప్పుడో భారతం అనేది పాషండ మతాల పాలయ్యి ఉండేది. తత్వచింతన ఉండదు కాబట్టి కొందరు వ్యక్తులు మన పూజలలో ఉన్నటువంటి ఆరాధనా విధానాలు అంతరార్థాలు తెలియక భిన్న వాదనలు చేస్తూ ఉన్నారన్నమాట. వేదం అంటే కేవలం యజ్ఞయాగాదులు చేయడం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు. వేదానికి పరమాత్మకు అభేదం అని వాళ్ళు గుర్తించరు. వేదానికి అభేదం ఏ విధంగా అయితే పరమాత్మను చేరుకుని వేదాలను ఉపయోగించవచ్చు, ఏ విధంగా అయితే పరమాత్మను చేరుకునేదానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అదేవిధంగా అన్నే మార్గాల కోసం వేదాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. శివలింగాభిషేకం చేస్తూ రుద్ర సూక్తం చదవచ్చు, నమక చమకాలు పఠించవచ్చు. యజ్ఞయాగాదులు చేస్తూ రుద్ర సూక్తము, నమక చమకాలు పఠించవచ్చు. విష్ణుమూర్తి లేదా శక్తి స్వరూపాలకు అభిషేకాలు చేస్తూ పురుష సూక్తము, స్త్రీ సూక్తము లాంటివి పఠించవచ్చు. అలాగే అభిషేకం లేదా యజ్ఞం చేస్తూ వేదపారాయణము చేయవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రుద్ర సూక్తము, ఈ యొక్క స్త్రీ సూక్తము, అలాగే పురుష సూక్తము ఇవన్నీ కూడా వేదంలో అటువంటి చిన్న భాగాలు మాత్రమే.
కాబట్టి వేదాన్ని ఏ విధంగా అయితే ఏ- ఏ- పరమాత్మను ఏ విధంగా అయితే ఎన్నో రకాలుగా చేరుకోవచ్చు, అదేవిధంగా వేదాన్ని కూడా అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. భక్తి తంతుల్లో భక్తి ఆ యొక్క అలా వల్లి వేయడం వల్ల ఆ ఏదో ఒక రోజు అతని యొక్క అంతరాత్మకు గోచరమవుతుంది. ఈ పదానికి అర్థం ఏమిటి అని అర్థమై అప్పుడు మనకు మ్, అంతరాత్మతో ప్రేరణ పొంది ఆ వ్యక్తి కూడా నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఆ, సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాడనే ఉద్దేశంతో మనకు అవన్నీ తంతులు పెట్టారు. కానీ దానిని కొంతమంది అర్థం చేసుకోలేకున్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రమైన వేద విజ్ఞాన శాస్త్రమైన సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. లేకుంటే వృధా ప్రయత్నమే. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక యంత్రం తయారు చేశారు, అది సామాన్య ప్రజలకు అవసరం లేదు. అది దానికి బెస్ట్ ఉదాహరణ ఏమిటి అని అంటే వ్యాక్యూమ్ క్లీనర్ అనేది మొదట్లో వచ్చినప్పుడు ఎవరు కొనేవాళ్ళు కాదు. ఎందుకంటే దానికంటే మామూలు చీపురుతో కసువు తోడుకోవడం అనేది చాలా సులభం అన్నమాట. కాబట్టి దానిని ఆ, దా అలాగే ఏదైనా కానీ ఏదైనా యంత్రం కావచ్చు, మంత్రం కావచ్చు, సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొనే రూపొందిస్తారు. సామాన్య ప్రజలు వేదంలో చెప్పబడిన ప్రకృతి అనుకూలమైనటువంటి కులవృత్తులు, సంస్కృతి అనుకూలమైనటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు ఆచరిస్తూ కొన్ని జన్మలు ఎత్తుకుంటూ ఏదో ఒక జన్మలో ఆత్మజ్ఞాన తత్పరాయణులు అవుతారు అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారనమాట. ఆచారాలు, కులవృత్తులు, అలాగే ఇంకా రకరకాలైనటువంటి పూజలు, అష్టోత్తరాలు, శతనామాలు ఏవైనా కావచ్చు, యజ్ఞాలు, యాగాలు ఏవైనా కావచ్చు. అదే సామాన్య మానవుణ్ణి విజ్ఞాన శాస్త్ర దృష్టికోణంలోగానే పరిశీలిస్తే స్థూల భౌతికవాదం ఉపయోగించి అనేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చాయి. ఉదాహరణకు జిరాక్స్ మిషన్ ఉంది. జిరాక్స్ మిషన్ కనుక్కున్నారు. అది ఒకానొక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. ఆ యొక్క జిరాక్స్ మిషన్తో చాలామంది ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు కదా. అలాగే ఇంకొక అతను వచ్చేసి ఫ్లెక్సీ మిషన్ పెట్టుకొని ఉంటాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అతను ఆ యొక్క ఉపయోగించి అతని యొక్క వృత్తి చేసుకుంటున్నారు. ఇంకొకరు ఎవరో పిండి మిషన్ పెట్టుకొని ఉంటారు. అంటే దోసపిండి, ఇడ్లీ పిండి పోసుకుంటూ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క పొట్టకూటి కోసము అటువంటి విద్యలు నేర్చుకొని దాన్ని ఎలా ఆపరేట్ చేయాలా. ఇంకొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పొట్టకూటి కోసం అటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. ఇలా ఈ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి ఏ యంత్రమైనా మంత్రమైనా ఉపయోగపడుతుందన్నమాట. లేదు ఉపయోగించి లబ్ధి పొందవచ్చు, క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం గడపవచ్చు. కానీ ఆయా జీవాత్మలు ఈ యొక్క యంత్రాలు రూపొందించాం కదా, మనకు ఇదే చాలు అని అనుకుంటే పైకి ఇదే చాలు అనే చందాన ఉంటుంది. కానీ లోపల మాత్రము అనేకమైనటువంటి ఈ అనుమానాలు, ఎండమావులు అనేటివి ఉంటాయన్నమాట. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక జన్మలో ఈ యొక్క ఆత్మజ్ఞాన తత్పరాయణలో అవుతారు. కావాలి తప్పదు, ఇంకా వేరే మార్గమేం లేదన్నమాట. అందుకే ప్రకృతి, సంస్కృతం. వేదం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అని అంటే, వేదం యొక్క అంతిమ లక్ష్యము జీవాత్మ. అంటే జీవాత్మ అంటే ఇక్కడ రాజైనా కావచ్చు, పేదవాడైనా కావచ్చు, ధనవంతుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, రోగి అయినా కావచ్చు, వైద్యుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, జీవాత్మనే, పరమాత్మ ఒక్కటే అనే అనుభూతిని పొందడానికే ఈ యొక్క వేదం యొక్క అంతిమ లక్ష్యము. మంత్రాలు, యంత్రాలు, భౌతిక యంత్రాలు, తంత్రాలు,
రాజ్యపాలనము, రాజతంత్రము, యుద్ధనీతి, రాజనీతి, యజ్ఞాలు, ప్రవర్గలు, భజనలు, పూజలు, ఉత్సవాలు, పాండిత్య ప్రకర్షణలు, ఆశ్రమాలు నిర్మించి డబ్బులు బంగారము బ్యాంకులాగా చేయడము, కుటుంబ పోషణ, రాజ్యపాలనము, యుద్ధ సామాగ్రి మొదలగునన్నిటి కూడా వాటన్నిటికీ ఎందుకు అనంటే సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించే దానికోసం పెట్టారు. దానినే సంస్కృతి అని అన్నారన్నమాట. అవన్నీ ప్రకృతి మరి యజ్ఞాలు ఇవన్నీ కూడా ప్రకృతిని పరిరక్షించే దానికోసము ఈ యొక్క విధానాలన్నీ ఏర్పాటు చేశారు. సంస్కృతి నిలబడాలి అని అంటే సంస్కృతం అనేది తప్పనిసరిగా ఆవశ్యకము. యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, రాజనీతి, యుద్ధనీతి, యజ్ఞాలు, భజనలు, పూజలు, ఉత్సవాలు, అష్టోత్తరాలు, శతనామాలు, పాండిత్య ప్రకర్షణలు ఇవన్నీ ఒక మాటలో ఇవన్నీ చెప్పాలి అని అంటే ఒక భాష అవసరము. అత్యుత్తమైనటువంటి భావ వ్యక్తీకరణటువంటి భాష ఏమిటి అంటే సంస్కృతం. ఈ సంస్కృతి నిలబడాలి అంటే సంస్కృతం అవసరం. ఆ సంస్కృతం ఎలా నిలబడుతుంది అంటే వేద మంత్రాలు చదవడం ద్వారా. అలాగే ఆ వేద మంత్రాలు ఎలా నిలబడతాయి అని అంటే ఇటువంటి అభిషేకం చేస్తూ ఈ నమక చమకాలు చదవడము, అభిషేకం చేస్తూ సామవేదం పారాయణం చేయడము, లేదా యజ్ఞం చేస్తూ సామవేదం పారాయణం చేయడము ఇలా నిలబడతాయి. కానీ ఇదంతా దానిపైన పోస్తే ఇవన్నీ వృధా కదా అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడము తప్పు. ఎందుకంటే సాధారణ ప్రజలకు దృష్టిలో పెట్టుకొని అవన్నీ పెట్టారన్నమాట. సాధారణ ప్రజలే మనకు ముఖ్యము. జ్ఞానులు వాళ్ళు ఎటు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు జ్ఞాన మార్గంలోనే ఉంటారు. వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు స్వయం ప్రకాశాలు ఉంటాయి. సూర్యుడు స్వయం ప్రకాశి కాబట్టి ఆయనకు మళ్ళా ఆయన దగ్గరికి పోయి మళ్ళా మనము శక్తిని ఇచ్చి నిలబెట్టాల్సిన అవసరం లేదు. కానీ మనకు రాత్రిపూట అంతే, ఇంకా ఏదైనా అంతే. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే ఇంతటితో ఈ యొక్క వీడియో సమాప్తం. ఇది కొంచెం దీర్ఘమైనటువంటి వీడియో. మీరు వీక్షించినందుకు